ఒక పెద్ద క్యాంపెయిన్ నడుస్తుందబ్బా, అన్యాయంగా బయటికి పంపించారు మాస్క్ మ్యాన్ని, మళ్ళీ హౌస్లోకి తీసుకురావాలి అని. సో ఆడియన్స్ ఏమనుకుంటున్నారు? బిగ్ బాస్ నేను చూస్తాను రోజు, నాకు బాగా తెలుసు అనుకునే వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి. హరిత హరీష్ యొక్క ఎలిమినేషన్ న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది? సింపుల్ క్వశ్చన్. నేను నేరుగా ఈ వీడియోని బిగ్ బాస్ మేనేజ్మెంట్ వరకు పంపిస్తా, వాళ్ళందరూ మీ కామెంట్లు చూసేలా చేస్తా. సో బిగ్ బాస్ మేనేజ్మెంట్కి తెలియాలి ఆడియన్స్ ఏమనుకుంటున్నారు. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. హరిత హరీష్ యొక్క ఎలిమినేషన్ న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది, ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. అగ్ని పరీక్షతో ఎంట్రీ ఇచ్చాడు మాస్క్ మ్యాన్. మాస్క్ మ్యాన్, హరిత హరీష్, గుండు అంకులు, ఇన్ని పేర్లున్న కంటెస్టెంట్ ఇప్పుడు వరకు ఎవరు లేరేమో. నేనైతే ఆవేశం స్టార్ అని పిలిచా మన వీడియోలో ఫస్ట్లో. ఆవేశం, మనోడికి భీభత్సమైనటువంటి కోపం, ఆవేశం కోపం ఎంతవరకు ఉందో తెలుసా? బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత శివాజీ దగ్గరికి బజ్ ఏదో ఉంటుంది కదా, దానికి వెళ్తే అక్కడ కూడా ఆయన అదే యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. నేను భగత్ సింగ్ లాంటి, భగత్ సింగ్ ఎవరైనా పోల్చుకోకూడదు భగత్ సింగ్తో. నేను అనేది హరిత హరీష్ పోల్చుకోకూడదు, మీరు పోల్చుకోకూడదు, నేను పోల్చుకోకూడదు, మనం ఎవరం పోల్చుకోకూడదు. 30 సంవత్సరాల వయసులో దేశం అనే ఒక అతిపెద్ద కారణానికి బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి వాళ్ళు ఉరితీస్తే చచ్చిపోయాడు భగత్ సింగ్. అలాంటి వాళ్ళతో మనం పోల్చుకుంటున్నామంటే, ఎవరైనా కానీ మీరు పోల్చుకున్నా ఇదే వర్తిస్తుంది, నేను పోల్చుకున్నా ఇదే అంట. హరిత హరీష్ లాంటి వాడు పోల్చుకుంటామంటే ఎవ్వరం పోల్చుకోకూడదు కదా. దేశంలో ఈరోజు మనందరం స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం అంటే భగత్ సింగ్ లాంటి కొన్ని లక్షల మంది జీవిత త్యాగాలు ఉన్నాయి. జీవితాన్ని కోసేసుకున్నారు పేకలు కావాలని, దేశానికి స్వతంత్రం రావాలి. అట్లాంటి వాళ్ళతో మనం పోల్చుకుంటామా చెప్పండి? నాకు భలే బాధేసింది ఆ ప్రోమో చూసినప్పుడు. ఎవడికాడు వివేకానందుడు నేనంటాడు, గాంధీ నేనంటాడు, నాకు భగత్ సింగ్ ఇన్స్పిరేషన్ అని చెప్పు. నీ జీవితంలో చిన్న కష్టం వచ్చినా అది ఎదుర్కోవడానికి నీకు భగత్ సింగ్ ఇన్స్పిరేషన్ అని చెప్పు. ఒక సమ్మగా ఉంటుంది, కాస్త వినడానికి బాగుంటుంది. నేను ఒక భగత్ సింగ్ లాంటి అంటే సరే. అయితే హౌస్లోకి వెళ్ళిన దగ్గర నుంచి అగ్ని పరీక్షలో కాస్తంత యాక్టివ్గా ఉన్నాడు, హౌస్లోకి వెళ్ళాక మరీ యాక్టివ్ అయ్యాడు, ఆ తర్వాత డౌన్ అయ్యాడు, మళ్ళీ యాక్టివ్ అయ్యాడు. హౌస్లో తనను తాను సెపరేట్గా చేసేసుకొని హడావుడి చేసే ప్రయత్నం చేశారు. ఇంకొక కౌశల్ లాగా తాను ఎదగడానికి కొన్ని ప్లాన్స్ వేసుకున్నారు. కానీ అది అల్టిమేట్గా ఫెయిల్ అయింది. ఫుడ్ తింటాం మానేయడం, 2 రోజుల పాటు ఫుడ్ తినకపోవడం, ఆడియన్స్ కూడా చిరాకు వచ్చింది, పాయింట్ సరిగ్గా లేదు. ఆయన సీరియస్ అయిన పాయింట్లో ఆయనకు అన్యాయం జరిగింది. మనం అనేక సార్లు మన ఛానల్లో వీడియో చేశాను దీని గురించి, మళ్ళీ అది చెప్పడం అనవసరం, కానీ వేరే వీడియోలు ఉంటాయి చూడండి. హరిత హరీష్కి నాగార్జున ఏదైతే ప్రియాతో అతను చెప్పాడో, 3 ఆడవాళ్ళు, ఇమాన్యుయల్, తనూజ, భరణి, వీళ్ళు 3 కూడా ఆడవాళ్ళేనో నాకు తెలియదు, ఎన్నాళ్ళు మగాళ్ళు అనుకుంటున్నాను అన్నాడు. అక్కడ హరిత హరీష్ తప్పే లేదు, 100% అక్కడ హరిత హరీష్ను సపోర్ట్ చేస్తాను నేను. కానీ ఆ చిన్నదానికి బయట ఏదో పోటీ అయిపోతుంది అనేటువంటి ఒక వంకను పెట్టుకుని, లేదా మైండ్లో ఒక రాంగ్ అసంప్షన్ పెట్టుకుని అతను క్రియేట్ చేసినటువంటి ఈ కేయోస్ ఏదైతే ఉందో హౌస్లో, ఇది చాలా తలకెనొప్పి వ్యవహారం. తనని తాను హర్ట్ చేసుకున్నాడు. ఆ వీకెండ్ కల్లా తనూజ కన్విన్స్ చేసి ఫుడ్ పెట్టకపోతే అసలు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు మనోడు, అందులో డౌట్ లేదు. సో ఇప్పుడు ఇతను అగ్ని పరీక్ష వరకు అయితే వీళ్ళకి ఏ రకమైన రెమ్యునరేషన్ లేదు. అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్లోకి వెళ్ళడం వీళ్ళ యొక్క లక్ష్యంతో వాళ్ళు వచ్చారు కాబట్టి, దీనికోసం వచ్చి 45,000 మంది అయినా, అక్కడి నుంచి బయటకు వచ్చిన 40 మంది అయినా, ఆ తర్వాత ఫైనల్గా మిగిలిన 15 మంది అయినా, అక్కడి నుంచి హౌస్లోకి వెళ్ళడానికి సిద్ధమైన 6 మంది అయినా, వీళ్ళెవ్వరికీ కూడా బిగ్ బాస్ లోపలికి ఎంటర్ అయ్యే వరకు రెమ్యునరేషన్ అనేది లేదు. కానీ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత మాత్రం కామనర్స్కి, సెలబ్రిటీస్కి ఆల్రెడీ వాళ్ళ పొటెన్షియల్ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీముఖి ఉందనుకోండి, సుమ లాంటి వాళ్ళు, శ్రీముఖి లాంటి వాళ్ళు తీసుకొచ్చాం. శ్రీముఖి కంటే ఎన్నో రేట్లు తోపు సుమ యాజ్ అన్ యాంకర్. రోజుకి ఒక షోకి 50,000 నుంచి ₹1,00,000 తీసుకుంటుంది. సో అట్లాంటిది ఒక హౌస్లో ఒక రోజంతా ఉంచాలంటే సుమని ఎంతకి ఇవ్వాలి వాళ్ళు? ఈజీగా 5 లక్షలు ఇవ్వాలి ఒక రోజుకి, ఈజీగా. పోనీ తక్కువ 1,00,000 అయితే ఇవ్వాలి, మినిమం 2,00,000 ఇవ్వాలి సుమాకి. సో అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు, ఇప్పుడు శ్రీముఖి వచ్చింది అనుకోండి, శ్రీముఖి కనీసం రోజుకి 50,000 ఇవ్వాలి కదా. సో అట్లాగా సెలబ్రిటీస్కి అయితే ఒక లెక్క ఉంటుంది, కామనర్స్కి ఏంటి మరి లెక్క లేదు కదా, వాళ్ళందరూ కంప్లీట్ కొత్త పీపుల్. సో అందువల్ల ప్రతి కామనర్కి కూడా 10,000 చొప్పున రోజుకి, 7 రోజులకు గాను 70,000, ఎన్ని వారాలు ఉంటే అన్ని 70,000 లెక్కేశారు. సో ఆ రకంగా దాదాపు 4-5 వారాలు ఉన్నటువంటి ఇతను 2,80,000 వరకు ఇందులో హౌస్లో ఉండి సంపాదించడం తెలుస్తుంది. అన్నిటికీ మించి ఇతను జనాల్లో, ఎంతో కొంత జనాల్లో ఒక ఫేమ్ అయితే తెచ్చుకున్నాడు. దాన్ని ఉపయోగించుకుని మనోడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా సరే క్లిక్ అయిపోతాడు, అందులో ఏ రకమైన డౌట్ లేదు. లైఫ్ అయితే సెటిల్ బిగ్ బాస్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరైనా. సో ఇది ఇతను సంపాదించినటువంటి ఈ డబ్బు. మీకేమనిపించింది? ఇతను ఇంట్లోకి వచ్చింది వెళ్ళింది అంత కామెంట్ చేయండి. అండ్ ఇతని ఎలిమినేషన్ అన్యాయం అని బయట గొడవలను రచ్చ జరుగుతుంది. మీరేమంటారు? న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది ఇతని ఎలిమినేషన్? కామెంట్ చేయండి.